పూర్వము జాతక పరిశీలన అనేది అంత ఎక్కువగా ఉండేది కాదు ఎవరికిను. ఒకసారి సమస్య వస్తే జాతకం చూపించాలనో, ఇబ్బంది వస్తే చూపించాలని అలాంటి ఆలోచన ఏమి ఉండేది కాదు. పుట్టగానే ఈ పేరు, ఈ నక్షత్రం వాళ్ళు ఈ పేరు పెట్టేయండి అని పెద్దవాళ్ళు బ్రాహ్మణులు చెప్పేవాళ్ళు. వాళ్ళు ఆ ప్రకారంగా పేరు పెట్టేసేవాళ్ళు. ఆ పేరుతో వాళ్ళు జీవించడం సాగించేది. అసలు ఇలా ఒక కష్టం వస్తే అది చూపించాలనేది ఉండేది కాదు. ఎందుకు ఉండేది కాదు అంటే అప్పుడు మనం చేసే కార్యక్రమాలన్నీ అలా ఉండేవి. పూజా విధానాలు బాగుండేవి. సో నవరాత్రులు ఎందుకు చేయాలి అంటే రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే నవగ్రహాలకి శాంతి. అమ్మవారు అనుభవించిన అవతారాలు, అనుగ్రహము, విశేషమైనవి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మనకి అసలు ఎందుకు నవరాత్రి పూజ మన ఇంట్లో ఎందుకు చేస్తాము అంటే మెయిన్ ఆ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదా ప్రతి మనిషికి. ఆ సమస్యకి పరిష్కారం అనేది ఎక్కడ వెతికేవాళ్ళు కాదు. ఆ నవరాత్రుల్లో అమ్మవారిని నిష్ఠగా ప్రతిరోజు అర్చించేవాళ్ళు, కొలిచేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు. సో నవరాత్రులు నవదుర్గాలకి చేయడం వల్ల నవగ్రహాలకి శాంతి జరిగేది. సో మన జాతకంలో మన జీవితం ఆధారపడింది నవగ్రహాల మీద. ఏ పనైనా చేయాలి అంటే నవగ్రహాల అనుగ్రహం ఉండాలి. అదే మనం పాటిస్తుంటాం.